ఉత్తరాంధ్ర జిల్లాలోనే కాక ఇతర రాష్ట్రాల్లోనూ విశేష ప్రాచుర్యం పొందిన విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. సిరిమానోత్సవానికి సంబంధించి సిరిమాను, ఇరుసుమాను వృక్షాలను సేకరించే క్రతువు శనివారం అత్యంత వైభవంగా జరిగింది. సిరిమాను చెట్టు సేకరణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణయ్య అందిస్తారు. అమ్మల గన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. పందిరాటతో ప్రారంభమైన ఈ కార్యక్రమాలు అమ్మవారి జాతరలో ప్రధాన ఘట్టమైన సిరిమానోత్సవానికి సంబంధించి ఆలయ పూజారి వెంకటరావు గారి కల్లో అమ్మవారు స్వప్నంలో సాక్షాత్కరించి సిరిమాను జాడను చూపించారు. డెంకాడ మండలం పెదతాడివాడ గ్రామంలో మజ్జి అప్పారావు గారి కళ్ళల్లో ఈ సిరిమాను అమ్మవారు చూపించడం జరిగింది. మరి ఆలయ పూజారి ఆధ్వర్యంలో, అలాగే ఆలయ ఈవో ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో ఈ అమ్మవారి చెట్టును బొట్టు పెట్టి పూజ చేయడం జరిగింది. ఈరోజు సిరిమాను సేకరణ చేసి అమ్మవారి జాతరకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆలయ పూజారి వెంకటరావు గారితో మనం మాట్లాడదాం. పూజారి, ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితల్లమ్మవారి సిరిమాను జాతరోత్సవం అనేది నెల రోజుల జాతర అనేది జరుగుతుంది. ఈ నెల రోజుల జాతర ముందు మా శుభముహూర్తాన అమ్మవారికి మాలాధారణ వేయడం, తర్వాత నేను మాలాధారణ వేసుకోవడం, తర్వాత రాట కార్యక్రమాలు కూడా 2 గుళ్ళు కూడా వేసుకోవడం జరిగింది. తర్వాత అమ్మవారి స్వప్నంలో నాకు పెద్దాడివాడ గ్రామంలో లభ్యమైంది. ఈ పెద్దాడివాడలో 22వ తారీఖున శుభముహూర్తాన్న ఈ పసుపు ముహూర్తం కూడా జరిగింది. తర్వాత ఈరోజు మంచి ముహూర్తాన్ని ఏకాదశికి పర్వదినం అన్నాడు. ఈరోజు చెట్లు తీసే కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా ముందుగా మా వేద పండితులతోటి గణపతి పూజలు అన్నీ చేసాం. తర్వాత ముందుగా నేను అమ్మవారికి నాటు వేయడం, తర్వాత మా ఈవో గారు నాటు వేయడం, తర్వాత విజయనగరం శాసనసభ్యురాలు పోసుపట్టి అతిథి విజయలక్ష్మి గారితో మళ్ళీ ఈ నెల్లిమాల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు లోకం మాధవ్ గారు మిగతా నాయకులతో కూడా నాట్లు వేయడం జరుగుతుంది. ఇక్కడ నుండి ఊరేగింపుగా పత్తాడివాడ నుండి గ్రామం నుండి జమ్మూ నుండి ఐస్ ఫ్యాక్టరీ నుండి బాలా జంక్షన్, అలాగా ఓయా ఆర్టిస్ట్ కాంప్లెక్స్, వనంగుడి నుండి సిఎంఆర్ తర్వాత ఘంటస్తంభం, కనికాపురం నుండి అలాగా శివాలయం మీద నుండి శుద్ధ వీధి నుండి ఉకంపేట చేరుతుంది. ఇక్కడ నుండి ఉకంపేట వాస్తువులు, తాడివాడ వస్తువులు, మిగతా ప్రజలందరూ కూడా పాల్గొని జరుగుతుంది. సుమారుగా మధ్యాహ్నం 1:02 సమయంలో ఈ ఊరేగింపు జరుగుతుంది. సాయంత్రం 7-8 గంటలసరికి మా ఉకంపేట చేరుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ సిరిమాన్ని అందరూ కూడా దర్శించుకొని ఆరోగ్యాల అష్టైశ్వర్యాలు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తున్నాం. జై పైడిమా. ఆలయ ఈవో ప్రసాదరావు గారు కూడా మనతో ఉన్నారు. మరి జాతరకు సంబంధించి ఏ విధమైన ఏర్పాట్లు జరుగుతున్నాయో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, జై పైడిమాంబ, జై పైడిమాంబ. మన శ్రీ పైడితల్లమ్మవారి దేవస్థానం సంబంధించి సిరిమాను ఉత్సవాల సందర్భంగా మనం అతి భారీ ఎత్తున ఈ ఏర్పాట్లు చేస్తున్నాం. మన సిరిమాను ఉత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారు రాష్ట్ర పండుగగా గుర్తించినందున ఈ మన గౌరవ మంత్రివర్యులైనటువంటి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో ముందస్తు ఏర్పాట్లన్నీ కూడా గత 15 రోజుల నుండి చేయడం జరుగుతుంది. ఈ ఉత్సవాల నిమిత్తం మొన్న 22వ తారీఖున మా ఆలయ పూజారి గారైనటువంటి బంటుపల్లి వెంకటరావు గారు మన పెద్దతాడివాడలో గ్రామంలో లభ్యమైన ఈ చింత చెట్టుకు బొట్టు పెట్టే కార్యక్రమం మొదలైంది. ఈరోజు ఏకాదశి సందర్భంగా అమ్మవారిని ఇక్కడ నుండి తిరిగి ప్రత్యేక పూజలు ఉదయం 8 గంటలకు గణపతి పూజ, పసుపు కుంకాలతో పూజ ఇవన్నీ నిర్వహించి ఆలయ వేద పండిత సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఉదయం మన మొట్టమొదటిగా ఆలయ పూజారి గారి వారు మొట్టమొదటిగా ఈ సిరిమాను చింత చెట్టును నరకడం స్టార్ట్ చేశారు గొడ్డలతో. ఆ తదనంతరం విజయనగరం శాసనసభ్యులైనటువంటి శ్రీమతి పోసుపాటి అతిథి విజయలక్ష్మి గజరాజు గారు, అదేవిధంగా నెల్లిమల్ల శాసనసభ్యులైనటువంటి శ్రీమతి లోకం మాధవ్ గారు, అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులంతా కూడా హాజరై ఈ చెట్టు కొట్టే కార్యక్రమంలో ప్రారంభించి ఉన్నారు. అదేవిధంగా గత వారం రోజుల నుండి కూడా మన పెద్దతాడివాడ గ్రామస్తులంతా కూడా మన వచ్చే భక్తులకు పసుపు కుంకాల సమర్పణకు విస్తృతంగా ఏర్పాట్లు చేసి ఉన్నారు. పసుపు కుంకాల సమర్పణకి అన్ని విధాలా సహకరించి ఉన్నారు. అలాగే గ్రామానంతరం కూడా సుందరంగా అలంకరించి ఉన్నారు.
వివిధ వచ్చే భక్తులు మంచినీరు వస్తాయి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఈ ఉత్సవ సందర్భంగా సుమారు 15 నుంచి 20 వేల మందికి అన్నదాన కార్యక్రమం కూడా మన తాడివాడ గ్రామ పెద్దలు అందరూ గ్రామస్తులంతా కలిపి చేయడం వల్ల మా దేవస్థానం నుంచి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. విజయదశమి వెళ్ళిన మంగళం సిరిమానోత్సవం వరకు ఈ చింతమోనును సిరిమానుగా మలిచే కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఇరుసుమోను కూడా అక్కడే తయారవుతుంది. ఇరుసుమోను సిరిమానుతో పాటు అంజిల్ రథం, ఎల్ల ఏనుగు రథాలు కూడా తయారవుతున్నాయి. ఈరోజు జరిగిన సిరిమానోత్సవాన్ని భక్తులు, గ్రామ పెద్దలు, విజయనగరం పుర ప్రముఖులందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా దేవస్థానం కోరుతున్నాం. ఇక్కడ డిఎఫ్ఓ గారు ఉన్నారు. మరి అటవీ శాఖకు సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకున్నారో ఆయన అడిగి తెలుసుకున్నాం. ప్రతి సంవత్సరం మనం వేడుకగా జరుపుకునే ఒక అమ్మ శ్రీ 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 పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మొదటి అంకమైనటువంటి చెట్టుని ఈరోజు మనము సిరిమాను మరియు ఇరుసుమానుగా తయారు చేసే కార్యక్రమంలో భాగంగా 2 చెట్లు ఇక్కడ పెద్దతాడివాడ గ్రామంలో సెలెక్ట్ చేసుకోవడం అయింది. దీనికి సంబంధించి ఈవో గారు ఇప్పటికే మాట్లాడారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఈరోజు ఈ చర్యల్లో భాగంగా అనేక చర్యలకి తీసుకున్నామండి. అందులో భాగంగా మొదటిగా మనం ఈ చెట్లు ఏవైతే సెలెక్ట్ చేసుకున్నామో వాటికి మనం తాడులు మనము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున సప్లై చేస్తాము. ఆ తాడులు చూసిన తర్వాత పూజారి గారు కూడా మా సిబ్బందితో పాటు అందరితో వచ్చారు. ఇక్కడ మనకి ఎప్పుడూ ఒక స్పెషల్ టీం ఉంటుంది, వాళ్ళు మాత్రమే ఆ చెట్టుని తీయడంలో సిద్ధాస్తులు. వాళ్ళని ఎటువంటి వాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ అందరి సమన్వయంతో ఎటువంటి ఇబ్బందులకు గురి లేకుండా ఈరోజు సజావుగా డిపార్ట్మెంట్ సిబ్బంది మొత్తం ఈ జిల్లాకు సంబంధించిన అటవీ శాఖ సిబ్బందిలో 50% మందిని ఇక్కడే పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈవో గారు చెప్పినట్లుగా అన్ని కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. అది ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఖచ్చితంగా భక్తులందరూ కూడా దీన్ని భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని హాజరవుతారని మేము ఆశిస్తున్నాం. పైడితల్లి అమ్మవారి సిరిమాను తరలింపు కార్యక్రమాలు మొదలయ్యాయి. మరి చెట్టుని శుభ్రంగా తయారు చేసిన తర్వాత హుకుంపేట తీసుకువెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యి జాతర శుభ్రంగా జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కెమెరామెన్ సురేష్తో రమణయ్య, ఎంఎం న్యూస్, విజయనగరం.